నమస్తే, నేను మీ సతీష్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మరొక కీలక పరిణామం. ఈ కేసులో A7గా ఉన్నటువంటి బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ప్రస్తుతం పరారయ్యారు. ఆయన పైన ఇప్పటికే ఇటు ఏపీ హైకోర్టుతో పాటుగా అటు బీహార్లోని కోర్టులో కూడా ఏపీ పోలీసులు మరి 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని, అదే సమయంలో ఆయన్ని అరెస్టు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వాలి అంటూ కూడా బీహార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి ఏదైతే సునీల్ నాయక్ను అరెస్టు చేస్తే కానీ తిరిగి రామంటూ మరి కేసు విచారణాధికారిగా ఉన్నటువంటి దామోదర్, ఎస్పీ దామోదర్ అండ్ టీం అంతా కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పరారయ్యారు. నిన్న ఆయన ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పరారైనటువంటి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి, ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఒక ఐపీఎస్ అధికారి, మరి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి, విచారణకు రమ్మంటే విచారణకు రాలేదు. ఇక అరెస్ట్ చేద్దామని చెప్పి పోలీసులు అక్కడికి వెళ్తే అక్కడ నిన్న ఒక హైడ్రామా చేశారు. న్యాయస్థానంలో కూడా ఆయనకు కొంత రిలీఫ్ అయితే దొరికింది. కానీ ఈ రోజున ఆయన పరారవ్వటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఒక ఐపీఎస్ అధికారి పరారి అంటే ఎలా చూడాలి? ఎవరు పరారవుతారు? జనరల్గా దొంగలు పరారవుతారు, క్రిమినల్స్ పరారవుతారు. పోలీస్ ఆఫీసర్లు పరారయ్యారంటే అర్థం అతను పోలీస్ ఆఫీసర్ కాదు, దొంగ. అతను పోలీస్ ఆఫీసర్ కాదు, క్రిమినల్. తప్పు చేయకపోతే పరారవ్వాల్సిన అవసరం ఏంటి? విచారణ ఎదుర్కోవడంలో భయపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ రోజు ఆయన పరారయ్యాడా? ధైర్యంగా నిలబడ్డాడు. అతను అరెస్ట్ చేశారు, మరి తీసుకొచ్చారు మీరు. ఇప్పుడు ఆ ఒక్క కేసులో, రఘురామకృష్ణరాజు కేసులో ప్రధాన ముద్దాయి సునీల్ నాయక్ అనమాట. పరారయ్యారంటే అర్థం అదే. నువ్వు తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి. ఇప్పుడు ఎస్పీ దామోదర్ ఐఓగా నీకు 4-5 నోటీసులు పంపించారు. డిసెంబర్ 5న రమ్మన్నారు, డిసెంబర్ 6న రమ్మన్నారు, 15న రమ్మన్నారు, వాట్సాప్లో మెసేజ్లు పంపించారు. అంటే ఎందుకు వచ్చారు అసలు సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్ పై? ఎందుకు వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 6 నెలలు కాగానే వచ్చాడు. మేలోనో ఎప్పుడు అయ్యాడు ఆయన ప్రమాణ స్వీకారం. ఈయన వెంటనే మరి వచ్చాడు. ఏది డిసెంబర్లోనే వచ్చినట్టున్నాడు, జనవరిలో. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి 6 నెలల ముందు వెళ్ళిపోయాడు. 3 ఏళ్ళు డిప్యుటేషన్ మీద ఇక్కడ కొనసాగి డిఓపిటీని అభ్యర్థించాడు, ఇంకో 2 ఏళ్ళు ఉంటానని. అప్పటికి ఎలక్షన్ జరగల. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే ఉద్దేశంతో ఒప్పుకోలేదు డిఓపిటీ. అంటే తండ్రి పెరాలసిస్ అని చెప్పాడు, తల్లికి క్యాన్సర్ అని చెప్పాడు, రకరకాల వంకలు చెప్పాడు. అసలు సునీల్ నాయక్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఏంటి? ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఏంటి? అతను ఐపీఎస్ఆ, జేపీఎస్ఆ? మనం అడిగే ప్రశ్నలు కాదు, ఇవాళ జనంలో చర్చ. జగన్ పోలీస్ సర్వీస్ కాబట్టే జగన్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చాడు, అతను చెప్పిన ప్రతి పని చేశాడు. ఎవడు కొట్టమంటే ఆయన కొట్టాడు, వెళ్ళిపోయాడు. హైకోర్టు చాలా సీరియస్ అయింది. ఈయన ముందస్తు బెయిల్ ఇటువంటి వాటిల్లో వెళ్తే ఇప్పుడు అక్కడ విజయపాల్ విషయంలో ఎంత సీరియస్ అయింది. ఈ కేసులో అంట సునీల్ నాయక్ పేరు లేదంట ఎఫ్ఐఆర్ టైంలో. అక్కడ ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు? వరుసనే వీళ్ళందరి పేర్లు పెడుతూ అండ్ అదర్స్ అన్నాడు. ఆ తర్వాత నిన్ను A6 గానో A7 గానో చేర్చారు. నా పేరు లేదు అంటాడు తులసిబాబు. ఇప్పుడు అతను అరెస్ట్ అవ్వలేదా? జైలుకి వెళ్ళలేదా? ఒకటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన ఎవరు? ఐపీఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ ఎస్పీగా పనిచేసినాడు విజయపాల్. ఆ విజయపాల్ 70-80 రోజులు జైల్లో ఉన్నాడు ఈ కేసులోనే. అసలు అతను పోలీస్ అధికారిగా అతని ప్రవర్తన చాలా ఇదిగా ఉండేదని అప్పట్లో మీడియాను కూడా, మీకేం పనిరా ఇక్కడ, మీరు ఎందుకు వచ్చారా ఇక్కడ, జర్నలిస్టులు ఉద్దేశించి విజయపాల్ అప్పట్లో చెలరేగిపోయిన విధానం. అంటే ఇప్పుడు హైకోర్టు ఏమందంటే విజయపాల్ బెయిల్కి వెళ్తే మీ విధులు మీరు చట్ట ప్రకారం నిర్వహించాలి, అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించి విధులు నిర్వహించడానికి మేము లైసెన్సులు ఇవ్వలేదని. మేము ఇచ్చింది, మీరు పోలీస్ ఆఫీసర్గా నీకు లాఠీ చేతి పెట్టింది ఎందుకు? రక్షణ కోసం కానీ, నువ్వు కొట్టమని కాదు కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అసలు? చిత్రహింసలు పెట్టారు రఘురామకృష్ణరాజుని. నీ జ్యూరిస్డిక్షన్లో, నీ ప్రాంగణంలో ఉన్న 4 గోడల మధ్య జరిగిన చిత్రహింసలకు నువ్వే బాధ్యుడు అని విజయపాల్ విషయంలో. సునీల్ నాయక్, పివి సునీల్ కుమార్, వీళ్ళ మధ్య సంబంధాలు ఏంటి? అంటే గురు శిష్యుల. మరి సునీల్ కుమారే చెప్తున్నాడు ఏమని? అసలు నాకు సంబంధం లేదు, నేను అసలు అక్కడికి వెళ్ళలేదని చెప్పాడు పివి సునీల్ కుమార్. మొత్తం సునీల్ నాయక్ ఆధ్వర్యంలోనే జరిగింది ఆ చిత్రహింసల ఇదంతా కూడా. అతను పక్క రూమ్లో కూర్చున్నాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. అన్ని వేళ్ళు ఇవాళ సునీల్ నాయక్ వైపు చూపిస్తుంటే నిన్న పెద్ద యుద్ధం ఎక్కడ బీహార్ పట్నాల్లో వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చూపించారు, నోటీస్ ఇచ్చారు. తీసుకువెళ్తుంటే మొత్తం అక్కడ హోంగార్డులందరినీ 100 మందిని పిలిపించటం. దామోదర్ పైనే మళ్ళీ అక్కడ కేసు పెట్టాడు. అక్కడ అసలు వాళ్ళ వాదనలు వినిపించకుండా, వాళ్ళు తెచ్చిన రికార్డులు చూపించకుండా, మొత్తం రికార్డులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా లాయర్లంతా, పోలీసులంతా కలిసి హోంగార్డులతో అప్పుడే రిజెక్ట్ చేశారు ట్రాన్సిట్ వారెంట్.
దామోదర్ కంట ఏదో ల్యాండ్ సంబంధాలంట, దామోదర్ ఇసుక మాఫియాలో ఉన్నాడంట, భూ కబ్జాలంట, వీటన్నిటి గురించి మాట్లాడతాడంట. నిన్న ఏదో ట్వీట్లు పెడతాడు. మొన్న ట్వీట్ ఏమో నేను ట్రైబల్ అని నన్ను ఈ విధంగా చేస్తారా అన్నాడు, కులం తెచ్చాడు. ఇవాళ ట్వీట్ ఏమో ఈ విధంగా పెడుతున్నాడు, ఏది దామోదర్ టార్గెట్ చేస్తూ. రఘురామకృష్ణరాజు కాల్ రికార్డు తీయాలంట, ఆ ట్వీట్లో రాస్తాడు. ఎందుకు అంబటి రాంబాబు, లేళ్లప్పిరెడ్డి, సునీల్ నాయక్ కాల్ రికార్డ్స్ తీయండి. అంబటి రాంబాబు, లేళ్లప్పిరెడ్డి కాల్ రికార్డ్స్ అడిగారు గతంలో, ఏది ఎంక్వైరీలో సిట్ అడిగితే అదేమని చెప్పింది ఆ ఏజెన్సీ, మా దగ్గర 2 ఏళ్ల కాల్ రికార్డ్సే ఉంటాయండి, ఇది జరిగి మరి 3.5 ఏళ్ళు అవుతుంది కాబట్టి కాల్ రికార్డ్స్ ఉండవు. అంటే రఘురామకృష్ణరాజు కాల్ రికార్డు కూడా ఉండదని తెలిసి అతను తననేదో ఫోన్ చేసి బెదిరించినట్టు, జగన్ పేరు చెప్పమన్నట్టు, సునీల్ కుమార్ పేరు చెప్పమన్నట్టు ఇప్పుడు మళ్ళా డ్రామా. ఇప్పుడు పరారీయా, అజ్ఞాతమా? అంటే పరారీకి అజ్ఞాతానికి మరి బీహార్ పోలీస్ బాధ్యత వహిస్తుందా? బీహార్ డీజీపీ ఇవాళ వినయ్ కుమార్ దా బాధ్యత? సునీల్ నాయక్ని అప్పజెప్పాల్సిన బాధ్యత బీహార్ డీజీపీది. కోర్టు చెప్పినా లేకపోతే పోలీస్ చెప్పినా ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఆ విధంగా మీరు ఆయన పైన బీహార్లో కేసులు పెట్టిస్తారా? దీనిపైన కేంద్ర హోంశాఖ చూస్తూ ఊరుకుంటుందా? సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకుంటుందా? ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. ఇది మనం చెప్పేది కాదు, వాళ్ళకి బైబిలే చెప్పింది. సరే, అంటే ఇదే అంశంలో వైసీపీ సోషల్ మీడియా ఇంకో కొత్త అంశాన్ని కూడా తెరపైకి తెస్తుంది. ఏమిటి అంటే బీహార్లో ఉన్నది కూడా మీ ఎన్డీఏ భాగస్వామి నితీష్ కుమార్ ప్రభుత్వమే కదా. మరి మీ ఎన్డీఏ భాగస్వామి ప్రభుత్వమే అక్కడ ఉన్నప్పుడు మీ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఆయన పాత్ర ఏం లేదన్నట్టే కదా. అక్కడ ప్రభుత్వం కూడా విశ్వసిస్తుంది, అక్కడ న్యాయమూర్తులు కూడా అవే చెప్తున్నారు కదా అనేటువంటి వాదాన్ని తెరపైకి తెస్తున్నారు. అంటే దీన్ని కూడా అడ్డం పెట్టుకుని మళ్ళా కూటమిని దెబ్బతీసే ప్రయత్నమా? సునీల్ కుమారు ఈ అరెస్టు లేకపోతే ఈ పరారీ, ఇక్కడ ఉద్రిక్తత, యుద్ధ వాతావరణం, దాన్ని అడ్డం పెట్టుకుని నితీష్ కుమార్కి చంద్రబాబుకి గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నమా, లేకపోతే అసలు మోడీ సర్కార్ కూల్చేసే ప్రయత్నమా? అంటే వీళ్ళకి రాజకీయం అంటే ఇప్పుడు ఇక్కడేమో కమ్మ కాపు చిచ్చు అంటారు, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపోవాలనుకుంటారు, ఈ కూటమి బ్రేక్ అయ్యేదాకా నా పోరాటం ఆగదు అంటాడు అంబటి రాంబాబు. అక్కడ ఆ కూటమి బ్రేక్ అయ్యేదాకా జగన్మోహన్ రెడ్డి పోరాటం ఆగదంటావా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏది ఇది మనం చెప్పిన డైలాగ్ కాదు, పివి నరసింహారావు గారు ఏ రోజు చెప్పినట్టున్నాడు. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నమాట. దామోదర్ని ఎన్నాళ్ళు ఆపుతారు, ఎక్కడ ఎంతవరకు? ఆయన రావట్లా, నేను పట్టణంలోనే ఉంటా, వస్తే సునీల్ నాయక్ని తీసుకువస్తాను అన్నట్టుగా అక్కడే అతను మకాం వేశాడు. ఇది తప్పు. ఏది బీహార్ పోలీస్ లేకపోతే అక్కడ డీజీపీ, అక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులు వాళ్ళు బాధ్యత వహించాలి. తప్పు చేసినాడు సునీల్ నాయక్, అది ఇక్కడికి వచ్చి తప్పు చేయలేదని చెప్పమనండి. కోర్టులో అతను నిందితుడిగా హాజరవ్వాలి, కోర్టు ముందు ఆయన వాదన ఆయన వినిపించాలి. ఇప్పుడు ఈ ట్వీట్లు పెట్టాడే, ఆ ట్వీట్లన్నీ వచ్చి కోర్టులో చెప్పు. రఘురామకృష్ణరాజు నన్ను ఇట్లా బెదిరించాడు, ఆయన ఫోన్ కాల్ రికార్డ్స్ తీయండి, జగన్ పేరు చెప్పమన్నాడు, లేకపోతే సునీల్ కుమార్ పేరు చెప్పమన్నాడు, ఇదొచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి చెబితే ఎలా ఉండేది? అక్కడుండి పారిపోయి ట్వీట్లు పెట్టడం ఏంటి? అక్కడే నీకు తెలియటల్లా దొంగ ముఖం నలుపని. థ్యాంక్ యూ. నమస్తే.